Hello aspirants, welcome to GEM Mentors. This is Shashi and today is 5th August 2026 and let us discuss some important MCQs based on today's current affairs. And I am adding some important static GK also for your revision. Okay? And thank you very much for the response you have been giving for my videos. And once again I am welcoming to GEM Mentors. Let us start today's class. First question. India recently hosted the 13th BRICS Education Ministers meeting in which city? భారత్ ఇటీవల 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించింది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ భువనేశ్వర్ ఇన్ ఒరిస్సా. Okay, so let's see the analysis. The 13th BRICS Education Ministers meeting was hosted by India in Bhubaneswar, Odisha. The meeting focused on strengthening cooperation among BRICS countries in higher education, digital learning, skill development, academic mobility, and research collaboration. As the BRICS chair, we are the BRICS chair, India emphasized implementing the National Education Policy NEP 2020 and promoting the innovation driven education. Okay అండి. సో 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలో జరిగింది. ఈ సమావేశంలో ఉన్నత విద్య, డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన సహకారం, విద్యార్థుల పరస్పర మార్పిడి వంటి అంశాలపై చర్చించారు. సో మనం బ్రిక్స్ అధ్యక్షులం కాబట్టి ఈసారి భారత జాతీయ విద్యా విధానం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుపై ప్రత్యేక దృష్టి అనేది పెట్టడం జరిగింది. సో ఇవాళ నుంచి మనం ఏంటంటే క్వశ్చన్ తర్వాత ఈ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఆ క్వశ్చన్ అనేది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందండి. సో ఈ సెకండ్ స్లైడ్ ఏదైతే ఉందో వీటిని మీరు స్క్రీన్ షాట్స్ ఏమైనా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ లాంచ్ ద PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన? PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRYను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఓకే, లెట్ us see the analysis. So PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన is an employment generation initiative launched by the Ministry of Labor and Employment. The scheme encourages employers to create formal sector jobs while providing incentives for new employment under the EPFO framework. EPFO మనకు తెలుసు కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. రైట్. సో PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం సంఘటిత రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి మరియు ఉపాధిని ప్రోత్సహించడం. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్నాథ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీలో ఇవన్నీ కవర్ చేసి ఉండాలి. బుద్ధిజం, జైనిజం నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మనకి ఆన్సర్స్ అనేవి వచ్చి ఉండాలి. ఓకే అండి. సో సారనాథ్ గౌతమ్ బుద్ధుని జీవితంలో ఏ సంఘటనతో సంబంధం కలిగి ఉందంటే మొదటి ధర్మచక్ర ప్రవర్తనం
ఓకే, చూద్దాం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం దీనికి. ఓకే, సో మొదటి ధర్మచక్ర పరివర్తనం అనేది ఆఫ్టర్ అటైనింగ్ ఎన్లైటన్మెంట్ అట్ బోధ్గయా బీహార్లో లార్డ్ బుద్ధ డెలివర్డ్ హిజ్ ఫస్ట్ సర్మన్ అట్ సార్నాథ్ నియర్ వారణాసి. దిస్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ధమ్మచక్క పవర్తన. ఓకే, టర్నింగ్ ద వీల్ ఆఫ్ ధర్మ. ఓకే అండి, తెలుగులో మనకి ధర్మచక్ర పరివర్తన. ఓకే, బోధ్గయలో జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ బుద్ధుడు తన మొదటి బోధనను సారనాథ్లో ఇచ్చారు. ఓకే, దీన్ని ధర్మచక్ర పరివర్తనం అని అంటారు. ఓకే అండి, తర్వాత మెయిన్ ఈవెంట్స్ అనేవి బుద్ధుడి లైఫ్లో లుంబినీలో నేపాల్ జననం జరిగింది, బర్త్. తర్వాత బోధ్గయాలో ఎన్లైటన్మెంట్, ఓకే అండి, జ్ఞానోదయం. తర్వాత సారనాథ్లో ఫస్ట్ సర్మన్, మొదటి ధర్మచక్ర ప్రవర్తనం. తర్వాత కుషీనగర్లో మహాపరినిర్వాణ. ఓకే, ఈ ఈవెంట్స్ అన్నీ కూడా గౌతమ బుద్ధుడి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనకి తప్పకుండా ఈ ఈవెంట్స్ తెలిసి ఉండాలి. ఓకే అండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్తో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రం ఏది? ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వెస్ట్ బెంగాల్. ఓకే, let's see the explanation. Okay, the correct answer is West Bengal. So among Indian states, West Bengal shares the longest international border with Bangladesh. It is followed by Tripura, Meghalaya, Assam and Mizoram. బంగ్లాదేశ్తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. తర్వాత త్రిపుర, మేఘాలయ, అస్సాం, మిజోరం రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ టోటల్ లెంగ్త్ ఎంత అంటే చూడండి ఒకసారి, మనకి 4096 కిలోమీటర్స్. ఓకే, సో అందరూ కూడా గుర్తుంచుకోవాలి, అత్యంత పొడవైన అత్యంత పొడవైన లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ అనేది బంగ్లాదేశ్తో ఉంది ఇండియా. ఓకే, దట్ ఈస్ 4096 కిలోమీటర్స్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఒరిజినేట్స్ నియర్ ద మానస్ సరోవర్ రీజన్? మానస్ సరోవర్ ప్రాంతానికి సమీపంలో ఉద్భవించే నది ఏది? ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రహ్మపుత్ర. ఓకే, లెట్ us see the explanation. బ్రహ్మపుత్ర నది. The Brahmaputra river originates near the Manas Sarovar Angsi Glacier region in Tibet. It is known as the Yarlung Tsangpo in Tibet, enters India through అరుణాచల్ ప్రదేశ్. గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్ అనే పేరుతో ఎంటర్ అవుతుంది అండ్ లేటర్ బికమ్స్ బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం. ఓకే, సో టిబెట్లోని మానస్ సరోవర్ సమీప ప్రాంతం నుండి ఉద్భవిస్తుంది. టిబెట్లో దీనిని యార్లింగ్ సాంగ్పో అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహించిన తర్వాత సియాంగ్ అండ్ అస్సాంలో బ్రహ్మపుత్ర. ఓకే అండి, సో మనకి యూపీఎస్సి ఏపీపీఎస్సి టీజీపీఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ టిప్స్ గుర్తుంచుకోండి. ఇండస్ అనేది ఒరిజినేషన్ టిబెట్లో, సట్లెజ్ ఇది రాక్షస్థల్ మానసరోవర్ రీజన్ ఇది. తర్వాత బ్రహ్మపుత్ర యాంగ్సీ యార్లుంగ్ సాంగ్పో రీజన్. ఓకే, ఇన్ టిబెట్, రైట్. ఈ విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీ పరంగా గుర్తుంచుకోండి, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫండమెంటల్ రైట్ ప్రొటెక్ట్స్ ఇండియా సిటిజన్స్ అగేన్స్ట్ ఆర్బిట్రరీ అరెస్ట్? వెరీ ఇంపార్టెంట్, ఆర్బిట్రరీ అరెస్ట్ అగేన్స్ట్ అండ్ డిటెన్షన్. అన్యాయంగా అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ కల్పించే ప్రాథమిక హక్కు ఏది? Correct answer is Article 22. Okay, let's see. So Article 22 provides protection against arbitrary arrest and detention. Okay, it guarantees that an arrested person has the right to know the grounds of arrest. He can consult a lawyer and be produced before a magistrate within 24 hours. Okay, Andy.
సో అన్యాయ అరెస్టు మరియు నిర్బంధం నుండి ఇది రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 22 అధికరణం 22 ప్రకారం. సో అరెస్ట్ చేసిన వ్యక్తికి అరెస్ట్ కారణం అనేది తెలియజేయాలి. న్యాయవాదిని సంప్రదించే హక్కు ఉంది మరియు 24 hours 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో ఉన్నవి ఇంకొన్ని చూద్దాం. ఆర్టికల్ 20 క్రిమినల్ ఆఫెన్సెస్, ఆర్టికల్ 22 అరెస్ట్ అండ్ డిటెన్షన్, ఇప్పుడే తెలుసుకున్నాం కదా అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉలర్ లేక్. ఓకే, ఉలార్ సరస్సు, it is located in Jammu and Kashmir, is the largest freshwater lake. Okay, remember, largest freshwater lake. Okay, అలాగే లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ ఉప్పు నీటి సరస్సు ఏది అంటే చిల్కా లేక్. లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ అంటే గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ రిహాండ్ రిజర్వాయర్. ఓకే అండి, నెక్స్ట్ ఇట్ ఈస్ fed mainly by the Jhelum River and plays an important role in flood control, fisheries and biodiversity. ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఈ సరస్సు ప్రధానంగా జీలం నది నీటిని అందిస్తుంది. వరద నియంత్రణ, చేపల పెంపకం, జీవ వైవిధ్య పరిరక్షణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ ఏది? కోరల్ రీఫ్స్ పగడపు దిబ్బల వ్యవస్థ ఏది? ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ లక్షద్వీప్. లక్షద్వీప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఇట్ కంటైన్స్ ఇండియాస్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్ కన్సిస్టింగ్ మెయిన్లీ ఆఫ్ అటోల్ టైప్ కోరల్ రీఫ్స్. ఓకే అండి, ఈ అతిపెద్ద పగడపు దెబ్బలు అనేవి వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఇవి ప్రధానంగా అటోల్ రకం పగడపు దెబ్బలు సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో మరియు తీర ప్రాంతాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇట్ ప్రొటెక్ట్స్ కోస్ట్ లైన్ ఫ్రమ్ ఎరోజన్. దే ఆర్ హైలీ సెన్సిటివ్ టు క్లైమేట్ చేంజ్ అండ్ కోరల్ బ్లీచింగ్. ఓకే, ప్లీజ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామ్ టిప్స్ చూద్దాం. సో లార్జెస్ట్ కోరల్ రీఫ్ మనం ఏమనుకున్నాం? లక్షద్వీప్ అనుకున్నాం కదండి. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ న్యూస్లో ఉంది, అది మానిటరీ పాలసీ కమిటీ kept the repo rate unchanged at which of the following rates in its August 2026 meeting? RBI ద్రవ్య విధాన కమిటీ మానిటరీ పాలసీ కమిటీ 2026 సమావేశంలో రెపో రేట్ను ఎంత వద్ద యథాతథంగా ఉంచింది? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 5.25 అండి. ఓకే, ద కరెంట్ రెపో రేట్ ఇన్ ఇండియా ఈజ్ 5.25. ఈ మధ్య మన జరిగిన మీటింగ్లో కరెంట్ రెపో రేట్ని మార్చలేదు. The Reserve Bank of India kept the repo rate unchanged during its monetary policy committee meeting అన్నమాట ఇది. సో మెయింటైనింగ్ ఏ న్యూట్రల్ స్టాన్స్ అమిడ్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీస్. ఓకే, సో 5.25% గానే ఉంచింది. సో ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రెపో రేట్ను యథాతథంగా 5.25% వద్ద కొనసాగిస్తూ తటస్థ న్యూట్రల్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఈరోజు న్యూస్ పేపర్స్, నెక్స్ట్ PIB ఇటువంటి వాటిలో వచ్చినవి ఒకసారి చూసుకుందాం మనం. ఇంపార్టెంట్ ఈ స్లైడ్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మీకు చాలా ఉపయోగపడుతుంది. రైట్, మేము కొంచెం కంపేర్ చేసాం అనమాట. రైట్, ఫస్ట్ చూద్దాం. RBI రిపోర్ట్ ఇప్పుడే జస్ట్ తెలుసుకున్నాం కదా. RBI రెపో రేట్ ఎక్కడ అన్చేంజ్డ్గా 5.24%లో ఉంది. ఓకే, అండ్ PM ఈ విద్య అనేది మనం ఆల్రెడీ క్వశ్చన్ అనేది లాస్ట్ క్లాస్లో చూసాము. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 86th అమెండ్మెంట్ దేనికి సంబంధించింది? ఆర్టికల్ 21A రైట్ టు లైఫ్ అండ్ 51A. ఓకే అండి, దక్షిణ గంగా అని దేని పిలుస్తారంటే ఏ రివర్ని? గోదావరి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది అంటే ది హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. రైట్, ఎలక్షన్ కమిషన్ యొక్క అధికరణం ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 324.
లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ జిహెచ్ఐ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్, అది కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్తుంగల్ లైఫ్ వీ రిపోర్ట్ వీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉన్నాయి అనుకుంటే ఇది ఏ నేషనల్ ఫారెస్ట్లో నేషనల్ పార్క్లో ఉంది అంటే భితర్కనిక, ఓకే, ఒడిశాలో ఉంది. నెక్స్ట్ పంచాయత్స్ సంబంధించిన షెడ్యూల్ మరియు ఎన్ని సబ్జెక్ట్స్లో ఉన్నాయంటే 11th షెడ్యూల్, 29 సబ్జెక్ట్స్ దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి. లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇప్పుడే మనం చూసాము, లక్షద్వీప్ ఐలాండ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్. ఓకే అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలుసుకున్నాం ఈరోజు. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.